హాయ్ అండి. నమస్తే. కావడి కుండలు రెండవ భాగం. బెడ్ మీద పెదనాన్న పక్కన కూర్చుంది మౌనిక. ఆ అమ్మాయి తల నిమురుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు మునిరత్నం. ఎందుకు పెదనాన్న బాధపడుతున్నావు? అడిగిందామె. చివరి దశలో ఉన్న నన్ను చూడడానికి వచ్చావని బాధపడడం లేదు. లాస్ట్ లెగ్ ఆఫ్ లైఫ్కి చేరుకున్నానని విచారం లేదు. నిన్ను చూస్తున్న సంతోషంతో కన్నీళ్లు ఉబుకుతున్నాయి. మీ నాన్నని కూడా చూడాలనుందమ్మా. వాడికి నచ్చచెప్పి ఒక్కసారంటే ఒక్కసారి వచ్చి చూసి వెళ్ళమను అని చెప్పాడు మునిరత్నం. మీ పేరెత్తితేనే మండిపడతాడు మా నాన్న. నన్ను కూడా మీ దగ్గరకు వెళ్ళొద్దని. తెలిసి మీ మధ్య ఆస్తి పంపకాల దగ్గర ఏ గొడవ లేదు. ఎప్పుడూ పోట్లాడుకోలేదు. నాన్న ఇక్కడికి రాడు. అసలు విషయం మీరు చెప్పరు. ఆయన చెప్పడు. అడ్డుగోడ ఎందుకు మా మధ్య ఏర్పడిందో విడమర్చి చెప్పలేను. చిన్నప్పటి నుంచి వాడంటే నాకు పడదు. నేను పుట్టిన 3 గంటల తరువాత మా అమ్మకు నొప్పులొచ్చాయి. అప్పుడు గాని మంత్రసానికి అమ్మ కడుపులో మరో బిడ్డ ఉందని తెలియదు. నేను చామన ఛాయలో ఉంటే వాడు ఎర్రగా బుర్రగా పుట్టాడు. మా నాన్న దగ్గర బంధువులు తమ్ముడిని ఎక్కువగా దగ్గరకు తీసేవాళ్ళు. అమ్మ ఒక్కతే నన్ను ఎక్కువగా ఎత్తుకునేది. తమ్ముడు ఏదడిగినా నాన్న కొనిచ్చేవాడు. నా విషయంలో అదెందుకు ఇదెందుకు కొనడం, డబ్బులు పెరట్లో చెట్లు కాయడం లేదు అంటూ విసుక్కునేవాడు ఏదడిగినా. ఆయాసం వచ్చి తమ్ముడు గురించి చెప్పడం ఆపి మళ్ళీ కొనసాగించాడు. సహజమైన అన్నదమ్ముల అనుబంధం మా ఇద్దరి మధ్య లేదు. ఆటల్లో వాడిని కొట్టేవాడిని. వాడి బట్టలకు దబ్బనంతో చిల్లులు పెట్టేవాణ్ణి. కొట్టినా తిట్టినా ఏమీ అనేవాడు కాదు. మా నాన్న చూడకుండా వాణ్ణి ఏడిపించేవాణ్ణి. స్కూల్లో ఎవరన్నా వాణ్ణి కొడుతున్నా పట్టించుకునేవాణ్ణి కాదు. మరో 4 దెబ్బలు తగిలించండి అని అనేవాణ్ణి. వాచిపోయిన వాడి ఎర్రటి బుగ్గలు చూస్తుంటే నాకు వెర్రి ఆనందం కలిగేది. మా బాబాయికి పిల్లలు లేరు. నన్ను దత్తత తీసుకున్నాడు. ఆస్తి కలిసొచ్చింది. బాబాయ్ ఆస్తి వచ్చినా కూడా మా నాన్నకి ఉన్న పొలంలో వాటా అడిగాను. బాగా పంటలు పండే పొలం నా పేరు మీద రాయించుకున్నాను. తమ్ముడికి డబ్బు పొలాల మీద మమకారం లేదు. అదేమిటో సంపదతో పాటు చదువు కూడా నాకే అబ్బింది. స్కూల్ ఫైనల్తో వాడు చదువు మానేశాడు. నేను లీడింగ్ లాయర్నయ్యాను చెప్పడం ముగించాడు. రూమ్లో ఓ పక్కన కుర్చీలో కూర్చుని మునిరత్నం చెప్పేదంతా విన్నాడు ఆకర్ష్. వాళ్ళిద్దరి మధ్య వైరానికి అసలు కారణం మునిరత్నం చెప్పడం లేదు అని అనిపించింది. తమ్ముడు తనకంటే అందంగా ఉన్నాడని అన్నకు ఈర్ష్య పెద్దయ్యాక కూడా ఉంటుందా? దత్తతకు వెళ్ళాక ఆస్తిలో భాగం అడిగాడని తమ్ముడికి కోపం కూడా లేదు. దేశదిమ్మరిలా అన్ని ప్రాంతాలు తిరగడం తప్పితే సిరి సంపదల మీద ధ్యాస లేదని స్పష్టంగా చెబుతూనే ఉన్నాడు. మరి ఇద్దరి మధ్య అగాధానికి కారణం అంతుబట్టలేదు. నువ్వు ఎక్కడే ఉండిపో తల్లి. జూబ్లీ హిల్స్ నుంచి హైటెక్ సిటీకి అరగంటలో వెళ్ళిపోవచ్చు. రోజు కారులో ఆకర్ష్ నిన్ను మీ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాడు. నీకేమీ ఇబ్బంది ఉండదు. నాకు పిల్లలు లేరు. నేనేం కట్టుకుపోతాను ఆస్తిని? నా తదనంతరం నా ఆస్తంతా నీకే కదా దక్కేది. 10 తరాలకు సరిపడా ఆస్తి ఉంది. నువ్వే వారసురాలివి అన్నాడు మునిరత్నం. పెదనాన్న, నువ్వు ప్రాపర్టీ మ్యాటర్స్ మాట్లాడితే నీ దగ్గరకే రాను. మరోసారి ఆస్తి ప్రస్తావన తేకు. ప్రాపర్టీ మీద నీకు ఇంకా మోజుపోలేదా? అందుకే నాన్న నిన్ను ఏసడించుకునేది. ఊళ్ళో వాళ్లకు ఎవరికీ సహాయం చేసి ఎరగవు. కోర్టు కేసుల్లో సహాయపడ్డా పెద్ద మొత్తంలో ఫీజు వసూలు చేసేవాడివి. ఎటువంటి మొహమాటమూ లేకుండా. హై స్కూలు, ప్రభుత్వ ఆసుపత్రి భవనాలు పడిపోయే స్థితిలో ఉంటే మా నాన్న తన పొలం అమ్మేసి ఆ భవనాల పునర్నిర్మాణానికి సహాయపడ్డాడు. ఊళ్ళో వాళ్ళు నీ దగ్గరకు వచ్చిన డొనేషన్ ఇవ్వకపోగా గేటు దగ్గర నిలబెట్టి మాట్లాడి పంపించావట. నాన్న ఇప్పటికీ ఆ విషయాలు చెప్పి నిన్ను అసహించుకుంటూ ఉంటాడు అంది మౌనిక. అదొక్కటేనా? ఇంకేమీ నా గురించి చెప్పలేదా మీ నాన్న? మరో విషయం కూడా చెబుతూ ఉండేవాడు. తాతయ్య నాయనమ్మలు వృద్ధాప్యంలో మంచాన పడితే నువ్వు పెద్దమ్మ వచ్చి చూసేవాళ్ళు కాదట. వాళ్ళు చనిపోయినప్పుడు దూరపు చుట్టాల్లా కర్మకాండలప్పుడు వచ్చి వెంటనే హైదరాబాదు తిరిగొచ్చేసేవారట. నిన్ను దత్తత తీసుకుని ఆస్తి అంతా నీ పేరున రాసిన వాళ్లను హైదరాబాదు తీసుకొచ్చి వృద్ధాశ్రమంలో చేర్పించావట. అక్కడ ఉండలేం, ఊరికి తిరిగి వెళ్ళిపోతామని వాళ్ళు మొత్తుకున్నా పట్టించుకోలేదట. ఎవరూ నిన్ను పొగుడుతూ ఒక్క మాట మాట్లాడడం నేను ఎప్పటి వరకు వినలేదు. అయినా ఏదో రక్తపాసం నన్ను ఇక్కడికి లాక్కొచ్చింది. మీ ఇంట్లో ఉండడం నాన్నకు ఇష్టం ఉండదు. మీ పెద్దమ్మ గురించి ఏమన్నా చెప్పాడా మీ నాన్న? పెద్దమ్మ అంటే నాన్నకి అంతులేని అభిమానం, గౌరవం. ఎప్పుడూ ఒక్క మాట ఆమె గురించి చెడుగా మాట్లాడలేదు. మిమ్మల్ని తప్పుపడతాడు గాని ఊళ్ళో ఎవరి ముందు మిమ్మల్ని నిందిస్తూ మాట్లాడడు. తమ్ముణ్ణి తలుచుకోగానే కళ్ళు చెమ్మగిల్లాయి. మీ నాన్నను ఒకసారి వచ్చి చూసి వెళ్ళమని చెప్పమ్మా మరోసారి అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ. అలాగే చెబుతాను పెదనాన్న. నేను ఏం చెప్పినా వింటాడు గాని ఈ ఒక్క విషయంలో మాత్రం నన్ను కూడా కోప్పడతాడు.
తనపై ఒత్తిడి తేవద్దని చెప్పాడు 2-3 సార్లు. అయినా నా ప్రయత్నం నేను చేస్తాను అందామె. మధ్యలో కల్పించుకుని నన్నోసారి మీ ఊరు వెళ్ళి మీ తమ్ముడికి నచ్చచెప్పి తీసుకొచ్చే ప్రయత్నం చేయమంటారా అడిగాడు ఆకర్ష్. మా అమ్మాయి చెబితేనే విననివాడు నువ్వు మాట్లాడితే నీ వెంటొచ్చేస్తాడా? నువ్వేమన్నా సూపర్ మ్యాన్వా? యు ఆర్ ఎ ఫూల్ అన్నాడు మునిరత్నం. పెదనాన్న మాటలకు ఆకర్ష్ వైపు చూసి నవ్వేసింది మౌనిక. నా ప్రయత్నం నేను చేస్తాను, తప్పేముంది? నా ప్రయత్నం విఫలం కాదని నాకు గట్టి నమ్మకం అన్నాడతను. అతని మాటలు పట్టించుకోకుండా లంచ్ టైం అయింది, అమ్మాయిని డైనింగ్ హాల్కు తీసుకువెళ్లి భోజనం ఏర్పాట్లు చూడు అన్నాడు మునిరత్నం. గదిలో నుంచి బయటకు వస్తూ మీ పెదనాన్న నన్ను ఎగతాళి చేస్తూ మాట్లాడుతుంటే మీకు నవ్వెందుకు వస్తుంది అని అడిగాడు ఆమె పక్కనే నడుస్తూ. ఎందుకో ఏమో మిమ్మల్ని ఉడికిస్తూ ఆట పట్టిస్తూ మాట్లాడాలని నాకు అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి బాగా పరిచయం ఉన్న అబ్బాయి అనే భావన మనసులో మెదులుతోంది. బాయ్ ఫ్రెండ్ని అల్లరి పెట్టాలి అని అనుకునే అమ్మాయిలాగా. లిమిట్స్ దాటి మాట్లాడడం మీకు అలవాటు అనుకుంటా అందామే. ఇప్పుడే కదా మీరు అన్నారు చిన్నప్పటి నుంచి బాగా పరిచయం ఉన్న అబ్బాయి అనిపిస్తుందని అన్నాడు ఆకర్ష్. అతని వైపు భృగుటి ముడిచి చూసిందామె. ఆ చూపులకు తట్టుకోలేక నర్సయ్య దగ్గరకు పరిగెత్తాడు. డైనింగ్ టేబుల్ మీద ప్లేట్లు, కూరల గిన్నెలో సర్ది మౌనికను వచ్చి కూర్చోమని కుర్చీ చూపించాడు ఆకర్ష్. నువ్వు కూడా కూర్చో అబ్బాయి, నీకు కూడా వడ్డిస్తాను అన్నాడు నరసయ్య. తర్వాత తింటాను, ముందు అమ్మాయి గారికి వడ్డించు. నాకు ఒక్కదాన్నే కూర్చుని భోజనం చేసే అలవాటు లేదు. రోజు ఉమెన్స్ హాస్టల్లో అందరము కలిసే కూర్చొని తింటాం. నాకు కంపెనీ ఇవ్వండి, కూర్చోండి ప్లీజ్ అందామె తన పక్కన ఉన్న కుర్చీ చూపిస్తూ. అక్కడ కూర్చోకుండా ఆమెకు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. వాళ్ళ డిస్కషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్టు వైపు మళ్ళింది. హ్యూమన్ ఇంటెలిజెన్స్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీప్లేస్ చేస్తుందా? మానవ మేధను కృత్రిమ మేధ అధిగమిస్తుందా? మనిషి అవసరం లేకుండానే అన్నీ జరిగిపోతాయా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఉద్యోగాలు పోతాయని అందరూ అనుకుంటున్నారు అంది మౌనిక. మీరు ఆర్టిఫిషియల్ అప్లికేషన్స్ ఎలా తయారు చేస్తున్నారు అడిగాడతను. ఏముంది, ప్రోగ్రామింగ్ అల్గారిథంల ద్వారా అందామే. ప్రోగ్రామింగ్స్ అల్గారిథమ్స్కు ఇన్పుట్ మీరే అందించాలి కదా. ఇన్పుట్ లేకుండా ఏ ప్రోగ్రాము తయారు కాదు. మీకు ఇచ్చిన టాస్క్ ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేయడానికి ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. ఎలా చేయాలి అనే దాని మీద సూచనలు చేస్తూ ఉంటుంది అల్గారిథం. మీరు అందించే ఇన్పుట్తోనే అవి సూచనలు చేస్తూ ఉంటాయి కదా. మానవ మేధతో ప్రమేయం లేకుండా ఏది ముందుకు సాగదు. ఉద్యోగాలేమీ పోవు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ మోతాదులో ఉపయోగించిన కొలది కొన్ని కొత్త సమస్యలు ఏర్పడతాయి. వాటిని పరిష్కరించడానికి మరింత మెరుగ్గా కృత్రిమ మేధను ఉపయోగించుకోవడానికి స్టాఫ్ అవసరమవుతారు. కొత్త ఫీల్డ్లో ఉద్యోగాలు సృష్టించబడతాయి. అతని మాటలకు అడ్డొస్తూ ఆటోమేషన్తో మాన్యువల్ లేబర్ అవసరం ఉండదు కదా అందామె. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి స్వతహాగా ఆలోచించే సమస్యలు పరిష్కరించే శక్తి ఉండదు. ఇట్ ల్యాక్స్ హ్యూమన్ ఎబిలిటీ టు జనరేట్ ఒరిజినల్ ఐడియాస్. అది ఏ ఫ్రేమ్వర్క్లో తయారు చేయబడుతుందో అదే పనిని చేస్తుంది. న్యూ స్ట్రాటజీస్, టెక్నిక్స్ తయారు చేయలేదు. మళ్ళీ వాటికి మానవ మేధ అవసరం ఉంటుంది. సాఫ్ట్వేర్ దిగ్గజాలు అదే మాట నొక్కి చెబుతున్నారు అన్నాడతను. మీరు కూడా మా కంపెనీకి వచ్చి మా ప్రాజెక్ట్ మేనేజర్, గ్రూప్ లీడర్ అయితే బావుణ్ణు. నా పని తేలికవుతుంది, బుర్ర వేడెక్కిపోతుంది ఆ సాఫ్ట్వేర్ వర్క్తో. నా చేత పని చేయించి మీరు చేతులు దులుపుకుంటూ రెస్టారెంట్లో తిరిగి అప్పనంగా జీతం పుచ్చుకుందాం అనుకుంటున్నారా అన్నాడతను. అప్పుడే మా సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చేసినట్లు నా మీద పెత్తనం చెలాయిస్తున్నట్టుగా మాట్లాడుతున్నారే. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉంటే సరిపోదండి, అనుభవము తెలివితేటలు ఉండాలి. మీ దగ్గర ట్రైనింగ్ పొందుతానులేండి, అనుభవం వస్తుంది, మీతో పాటు పనిచేస్తూ ఉంటే అన్నాడతను. నా పని మానేసి మీ వైపు చూస్తూ కూర్చుంటే నా ఉద్యోగం ఊడిపోతుంది. అంతందంగా ఉంటానా కళ్ళెగరేస్తూ అన్నాడు. పొలమారింది అతనికి భోజనం చేస్తూ నవ్వుతూ మాట్లాడేసరికి. మిమ్మల్ని ఎవరో తలుచుకుంటున్నారనుకుంటా, మీ గర్ల్ ఫ్రెండా నవ్వుతూ అడిగిందామె మంచినీళ్ళ గ్లాసు అతనికి అందిస్తూ. అయిన వాళ్ళు ఎవరూ లేరండి నాకు. నన్ను కన్నవాళ్ళు సోషల్ వెల్ఫేర్ హాస్టల్ దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు. హాస్టల్ వాళ్ళు పెట్టిన తిండితో పెరిగాను. నాకు గర్ల్ ఫ్రెండ్ ఎవరుంటారండి. కాలేజీలో చదివేటప్పుడు ఒకరిద్దరు అమ్మాయిలు నేనంటే ఆసక్తి చూపేవాళ్ళు. కానీ నేను సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉంటున్నాను అని తెలిసేసరికి దూరంగా జరిగిపోయేవాళ్ళు. ఏదో మీతో సరదాగా మాట్లాడుతున్నా కానీ నాకు అమ్మాయిలతో మాట్లాడడం అంటే బెరుకు. సరైన నడవడిక లేకపోతే హాస్టల్ నుంచి బయటకు తరిమేస్తారనే భయం కూడా ఉండేది. అతను ఏదీ దాచుకోకుండా ఫ్రాంక్గా మాట్లాడడం ఆమెకు నచ్చింది.
భోజనం చేశాక మునిరత్నం గదిలోకి వచ్చారు వాళ్ళిద్దరూ. నిద్రపోతూ కనిపించాడు. పెదనాన్నకు చెప్పి తిరిగి హాస్టల్కి వెళ్ళిపోదాం అనుకున్నాను. నిద్రపోతున్నాడు కదా, సాయంత్రం ఫోన్ చేసి మాట్లాడతాను. నేను వెళ్ళాలి. నేను వెళ్ళిపోయినట్టు మీరు చెప్పండి అంది మౌనిక. ఆయన నిద్ర ఎంతసేపు? కోడి నిద్ర. ఓ అరగంట నిద్రపోవడం, లేచి మమ్మల్ని పిలిచి అరవడం, ఏదో ఒకటి తినేసి మళ్ళీ నిద్రలోకి జారుకోవడం అలవాటే. హాల్లో కూర్చుందాం పదండి. టీవీలో ఏదో ఒక ప్రోగ్రాం చూడొచ్చు. పోనీ చెస్ ఆడదామా? ఇంట్లో చెస్ బోర్డు కాయిన్స్ ఉన్నాయా? ఎవరాడతారు ఇంట్లో? మేనేజర్ స్వామి తెలుసా మీకు? ఈ ఇంటి వ్యవహారాలు, మీ పెదనాన్న ఫైనాన్షియల్ మ్యాటర్స్ చూస్తూ ఉంటారు. మునిరత్నం గారు లీడింగ్ లాయర్గా ఉన్నప్పుడు జూనియర్గా పనిచేస్తూ ఉండేవాడట. వృద్ధాప్యం మీద పడడంతో కోర్టులకు వెళ్లలేక ఇంట్లోనే మీ పెదనాన్నగారు ఉండిపోతే సొంతంగా కోర్టుల్లో కేసులు వాదించే పటిమలేక స్వామి ఇక్కడే సెటిల్ అయ్యాడు. వాళ్ళిద్దరూ చెస్ ఆడేటప్పుడు మీ పెదనాన్న ఓడిపోతే చెస్ కాయిన్స్ స్వామి మొహం మీద విసిరేవాడట. అన్నీ భరిస్తూ ఇక్కడే ఉండిపోయాడు అన్నాడతను. చెస్ బాక్స్ తెచ్చి టీపై మీద ఉంచాడు. బోర్డు మీద కాయిన్స్ అమర్చింది. గేమ్లో ఓడిపోతే కాయిన్స్ నా మీద విసిరేస్తారా మీ పెదనాన్నలాగా? నవ్వుతూ అడిగాడు పాన్ ముందుకు జరిపి. మినిస్టర్తో దాడి మొదలుపెట్టింది. ఆ దాడిని తట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు గాని అతని బలగమంతా 10 నిమిషాల్లో ఓడిపోయి తలవాల్ చేసుకుని బోర్డు మించి బయటకొచ్చాయి. చెక్ అందామె అతని వైపు చిలిపినవ్వు విసిరేస్తూ. కింగును రక్షించుకునే అవకాశాలు ఉన్నాయేమో అని ఆలోచించాడు గాని ఇక లాభం లేదనుకుని ఓటమి అంగీకరించాడు. అప్పుడే హాల్లోకొచ్చాడు స్వామి. వీరాస్వామి, మీ పెదనాన్నగారి మేనేజర్. ఎవరి అమ్మాయి? అడిగాడు స్వామి. మన సార్ తమ్ముడు కూతురు మౌనిక. మీ నాన్నగారిని రోజుకు 10 సార్లు తలుచుకుంటూ ఉంటారు మా బాస్. 10 ఏళ్ల కిందటి సంఘటన నాకు ఇంకా గుర్తుంది. మీ పెద్దమ్మ రమాదేవి చనిపోయినప్పుడు మిమ్మల్ని వెంట పెట్టుకుని మీ నాన్న ఇక్కడికి వచ్చాడు. మీకు 12 ఏళ్ళు ఉంటాయేమో. మీ నాన్నని గేటు దగ్గర నిలబెట్టి మీ వద్దన్ని నువ్వేమీ చూడనవసరం లేదు, వెళ్ళిపో అని గట్టిగా అరిచాడు. పెద్దమ్మ కాళ్లకు నమస్కరించి మీ నాన్నతో నువ్వు వెళ్ళిపోయావు. మౌనిక వైపు చూస్తూ అప్పటి సంఘటన పోసగుచ్చినట్టు చెప్పుకుపోయాడు స్వామి. మా నాన్నని ఎందుకు ఇంటి ఆవరణలోకి రానివ్వలేదో మీకు తెలుసా? నాన్నని పెద్దమ్మ శవాన్ని ఎందుకు చూడనివ్వలేదు అని అడిగిందామె. ఆ విషయాలు నాకు తెలియవు. నీ గురించి మాత్రం అప్పుడప్పుడు చెబుతూ ఉండేవాడు. నా ఆస్తికి వారసురాలు బంగారు తల్లి మౌనికే అనేవాడు. బజర్ శబ్దం వినిపించింది. పెదనాన్న నిద్రలేచినట్లున్నాడు. చెప్పేసి వెళ్ళిపోతాను అంది మౌనిక లేచి నిలబడి. వాళ్ళ ముగ్గురు మునిరత్నం గదిలోకి వెళ్లారు. వెళ్ళొస్తాను పెదనాన్న అందామె. ఇక్కడే ఉండిపోవచ్చు కదా. గొంతు పూడుకుపోయి నూతులో నుంచి వస్తున్నట్లు వచ్చాయి మాటలు. పాదాలు తాకి నమస్కరించబోయింది మౌనిక. అప్పుడే కాదు, ఇంకా కొద్దిగా సమయం ఉంది. తమ్ముణ్ణి చూశాక ప్రాణాలు సునాయాసంగా విడిచేస్తాను. ఆ తర్వాత మెడలో దండ వేసి పాదాలు తాకి నమస్కరించు. మొహంలో నవ్వు తెచ్చుకుని అన్నాడు మునిరత్నం. మా నాన్నని మీ దగ్గరకు రావద్దని చెబుతాను. మీరు ఇంకా 10-15 ఏళ్ళు బ్రతకాలి అంది మౌనిక. ఆ పని చేయకు. తమ్ముణ్ణి చూస్తే నా గుండె మరింత శక్తిని పుంజుకుంటుంది. మరికొంతకాలం రుచువు నా దగ్గరకు రాదు నవ్వేశాడు. అమ్మాయిని హాస్టల్ దగ్గర డ్రాప్ చెయ్యి. ఆకర్ష్ వైపు చూస్తూ అన్నాడతను. సౌజన్యారావు ఫోన్ నెంబర్కు కనెక్ట్ చెయ్యి, మాట్లాడాలి అర్జెంటుగా అన్నాడు మునిరత్నం. ఎందుకండి అన్నాడు ఆకర్ష్. సరిగా పనిచేయడం లేదా నేను? మీరు చెప్పినవన్నీ చేస్తున్నాను కదా, నన్ను తీసేస్తారా ఏమిటి అని అడిగాడు అతను. అర్జెంటుగా ఫోను కనెక్ట్ చేసి ఇవ్వమన్నాను. నేను చెప్పింది చేయకుండా సొల్లువాగుడు వాగుతున్నావు. డూ వాట్ ఐ సే ఫస్ట్. సౌజన్యారావుకి ఫోన్ చేశాడు. కారు లిఫ్ట్ చేయగానే రిసీవర్ మునిరత్నానికి ఇచ్చాడు. నువ్వు వెంటనే మరో కుర్రాన్ని పంపించు. 4-5 వేలు ఎక్కువైనా పర్వాలేదు, వెంటనే పంపించు అన్నాడు మునిరత్నం. ఆకర్ష్ మంచి కుర్రాడే, సరిగా పనిచేయడం లేదా? నువ్వు కూడా ఆ ఆకర్షలాగా అధిక ప్రసంగివి. సెండ్ ఎ సూటబుల్ బాయ్ ఇమ్మీడియట్లీ. గొంతు పెద్దది చేసి అన్నాడు. ఫోన్ ఆఫ్ చేయమని ఆకర్షకు సైగ చేశాడు. ఆరెంజ్ జ్యూస్ గ్లాసు పెద్దాయనకు అందించాడు. ఇదే నా ఆఖరి డ్యూటీ అనుకుంటాను. గుడ్ బై సార్ అన్నాడు ఆకర్ష్ సెల్యూట్ చేస్తూ. నువ్వు ఎక్కడికి వెళ్ళడం లేదు, మా ఇంట్లోనే ఉంటున్నావు. నీకు ఉద్యోగం వచ్చినా ఇక్కడే ఉండాలి. రోజు నువ్వు నాకు కనబడాలి. ఎంటెక్ చదివి నాకు సేవలు చేస్తూ కూర్చోవడం ఏమిటి? ఆ పనులు చేయడానికి చదువురాని వాడైనా చేస్తాడు. వెంటనే లా లైవ్ యాప్ ఓపెన్ చేసి లేటెస్ట్ లీగల్ న్యూస్, జడ్జిమెంట్స్ చదివి వినిపించు. ప్రస్తుతానికి అదే నీ డ్యూటీ. నువ్వు చేయాల్సిన మరెన్నో పనులున్నాయి. చిత్తూరుకి దగ్గరలో తమిళనాడు బోర్డర్లో మా ఊరుంది. మా తమ్ముణ్ణి కలిసి బతిమలాడి ఇక్కడికి తీసుకురావాలి. మరో డ్యూటీ ఏమిటంటే మౌనికతో టచ్లో ఉండి యోగక్షేమాలు కనుక్కుంటూ అప్పుడప్పుడు ఇక్కడికి తీసుకురావాలి.
నీ భోజనం వసతి ఎక్కడే. ఒకవేళ నువ్వు జాబులో చేరినా నేను చెప్పిన డ్యూటీస్ చేయడానికి ఇబ్బంది ఏమీ ఉండదు. ఆకర్ష్ చెయ్యి పట్టుకుని మృదువుగా నొక్కి వదిలాడు. తమ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ స్వామికి చెప్పాడు. నక్కని తొక్కొచ్చావు అన్నాడు స్వామి నవ్వుతూ. మీరన్న మాటలు నాకు అర్థం కావడం లేదు. ఎవరు నక్క? నక్కను తొక్కి రావడం ఏమిటి అని అడిగాడు అతను. అది కాదయ్యా బాబు, నక్కను తొక్కి రావడం అంటే అదృష్టవంతుడివి అని. నక్కని తొక్కితే అది ఊరుకోదు, మన తొడపట్టుకుని కండ పీకేస్తుంది. నక్కని తొక్కి ఏ గాయమూ లేకుండా బయటపడడం అంటే మామూలు విషయం కాదు. నక్క ఎటువైపు నుంచి వచ్చినా ఎటు వెళ్ళినా కరవకుండా పోతే మంచిదే కదా. ఏం అదృష్టమో, తొందరగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం వస్తే అదే 10,000 అనుకున్నాడు ఆకర్ష్ మనసులో. మణిరత్నం కళ్ళల్లో మెదిలాడు మునిరత్నానికి. వయసులో ఉన్నప్పుడు తమ్ముడు గుర్తుకు రాకూడదనుకునేవాడు మణిరత్నం. ఇప్పుడేమో కళ్ళు తెరిచినా కళ్ళు మూసుకున్నా వాడి రూపం కదలాడుతూ ఉంది. చిన్నప్పటి నుంచి ఈర్ష్య అసూయలు తమ్ముణ్ణి తన నుంచి ఎలా దూరం చేశాయో గుర్తుకొచ్చింది. అన్నీ చేదు జ్ఞాపకాలే. గత జీవితం అంతా కళ్ల ముందు పరుచుకుంది. తల్లిదండ్రులు గుర్తుకొచ్చారు. పెళ్లి జరిగి 7 ఏళ్లైనా గురప్ప సుందరమ్మలకు సంతానం కలగలేదు. సాయంత్రం పూట ఇంటి వసారాలో కూర్చుని దిగులు పడుతూ ఉంటే శివాలయం పూజారి వచ్చి మౌనముని గురించి చెప్పాడు. మౌనముని శేషాచలం కొండల్లో తిరుగుతూ ఉంటాడు. ఎవరితోనూ మాట్లాడడు. ఆయన ఆశ్రమం మన ఊరికి 10 మైళ్ళ దూరంలో మునిపల్లిలో ఉంది. ఒక్క పౌర్ణమి రోజున మాత్రమే ఆశ్రమానికి వస్తాడు. శిష్యులకి భక్తులకి దర్శనమిస్తాడు. మరుసటి రోజు వెళ్ళిపోతాడు. ఎవరిని తనను అనుసరిస్తూ తిరగడానికి ఇష్టపడడు. ఎవరి దగ్గర ధనధాన్యాలు కానుకలుగా తీసుకోడు. పౌర్ణమి రోజు ఆ మౌనముని దర్శనం చేసుకుంటే మనసులో కోరుకున్న కోరికలు తీరతాయి. నువ్వు వెళ్ళి దర్శనం చేసుకో అని చెప్పాడు సుందరమ్మకు. గురప్పతో కలిసి మునిపల్లెకు వెళ్ళింది. మౌనముని దర్శనమయ్యింది. 2 అరటిపళ్ళు ఆయన ముందు ఉంచింది. ఇద్దరా అని ఆ ముని అన్నట్లు అనిపించింది. ఆ ఊరు నుంచి తిరిగేటప్పుడు ఆ స్వామి ఇద్దరా అని అన్నాడయ్యా అంది భర్తతో. నీ పక్కనే నేను కూర్చున్నాను కదా. ఆయన నోటి నుంచి ఒక్క మాట కూడా ఊడిపడలేదు. ఏదో నీ పిచ్చి భ్రమలో ఆయన అలా అన్నట్లు అనిపించింది నీకు అన్నాడు గురప్ప. సుందరమ్మ నెలతప్పింది. 2 కవల పిల్లలు పుట్టారు. ఒకరికి మునిరత్నం, మరొకడికి మణిరత్నం అని పేర్లు పెట్టుకుంది. స్కూలు రిజిస్టర్లో చిన్నాడి పేరు మణి అని నమోదైంది. ఊళ్ళో అందరూ చిన్నాడిని మణి అని, పెద్దాడిని ముని అని పిలుస్తూ ఉండేవాళ్లు. మౌనముని కృప వల్లే సంతానం కలిగిందని 2 కొడుకులకు చాలాసార్లు చెప్పింది సుందరమ్మ. 2 ఏళ్ళు వచ్చేసరికి బొద్దుగా చామన ఛాయలో కనిపించిన మునిబాబుకు 6 సంవత్సరాలు వచ్చేసరికి నలుపు కప్పేసి తొమ్మమొద్దులా తయారయ్యాడు. వీడు మునిబాబేమిటి, నల్ల బండరాయి అయితే అని నవ్వుకునేవాళ్ళు ఊళ్ళో వాళ్ళు. తిడితే ఊరుకుంటాడా? వాళ్ళ పిల్లలను చిన్నవాళ్లైతే చితకబాదడం, తనకంటే పెద్దవాళ్లైతే గోడచాటును నిలబడి రాళ్లు విసరడం చేసేవాడు. ఏదో సరదాగా బండబాబు అన్నాం గాని మీ తమ్ముడి కంటే నువ్వే మంచోడివి, మా పిల్లల్ని కొట్టకురా అయ్యా అని రాజీకొచ్చేశారు ఊళ్ళో వాళ్ళు. తమ్ముడి కంటే నువ్వే మంచోడివిరా అనే మాట రామబాణంలా పనిచేసింది మునిరత్నం మీద. తనకంటే తమ్ముడు అందంగా ఉండడం, ఇంట్లో తల్లి తప్పితే అందరూ ముద్దు చేయటం నచ్చేది కాదు. తండ్రి గురప్ప చిన్న కొడుకును భుజాల మీద ఎక్కించుకుని తిరిగేవాడు. మునిరత్నం దగ్గరకొస్తే కసురుకునేవాడు. నీకు 1,00,000 సార్లు చెప్పాను, బయట అడ్డగాడిదలా తిరిగి కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లో తిరుగుతావు. అసలే నలుపు, పైగా ఒంటి నిండా మట్టి పులుముకుని వస్తావు. నేను బయటకు వెళ్ళేటప్పుడు ఎదురు రాకు, ఏ పని కలిసి రాదు, నువ్వు ఎదురొస్తాయి అని తిట్టేవాడు గురప్ప. తల్లి సముదాయిస్తూ ఉండేది. మీ నాన్న మాటలు పట్టించుకోకు, నా బంగారు కొండవి. కృష్ణుడు మాత్రం ఎర్రగా బుర్రగా ఉండేవాడా? గోపికలంతా ఆ నల్లనయ్య చుట్టూ తిరగడం ఎన్టీఆర్ సినిమాల్లో చూడలేదు నువ్వు? నా తమ్ముడి కూతురు కుసుమ మేలిమి బంగారు రంగులో మెరిసిపోతూ ఉంటుంది. పెద్దయ్యాక ఆ పిల్లని నీకిచ్చి పెళ్లి చేస్తాను అనేది సుందరమ్మ. కుసుమ పేరెత్తగానే బుసలు కొట్టేవాడల్లా మెత్తబడిపోయేవాడు. సెలవుల్లో మేనమామ కుసుమను అక్కగారింటికి జాజిపల్లి తీసుకొచ్చేవాడు. ఆ అమ్మాయి ఇంటికొస్తే చాలు ముని మణి ఇద్దరు పక్కన చేరేవాళ్లు. ఊరంతా తిప్పేవాళ్లు. మామిడి తోటకు తీసుకువెళ్లేవాళ్లు. మామిడి చెట్టెక్కి బాగా పండిన తోతాపురి మామిడికాయను కోసే ప్రయత్నంలో ఉంటే కుసుమ మణి భుజం మీద చేయి వేసి మాట్లాడుతూ కనిపించేది. ఒళ్ళు మండిపోయేది. నీకోసం కష్టపడి చెట్టెక్కి మామిడికాయ కోసుకొస్తే నువ్వు వాడితో నవ్వుతూ మాట్లాడతావెందుకు అని అడిగేవాడు కుసుమని. అదేమిటి బావా, నీకెప్పుడు ముక్కు మీదే కోపం ఉంటుంది. మణి పరాయివాడు కాదుగా, నీ తమ్ముడే కదా. వాడితో మాట్లాడితే నేను ఊరుకోను కోపంగా అన్నాడు ముని. నాకు నువ్వెంతో చిన్నబావ కూడా అంతే ఇష్టం. కుసుమ పక్కన కూర్చున్న మణిని పక్కకు నెట్టేశాడు. బలంగా నెట్టడంతో పక్కకి ఒరిగిపోయాడు మణి. చేతులు రాసుకుపోయాయి.
ఎండిన మట్టి పిల్లల మీద పడడంతో అయ్యో చేతులు డోకుపోయాయి అంటూ మణి చేతుల్ని తన పరికిణీతో తుడిచింది. నీకస్సలు బుద్ధి లేదు అంటూ కుసుమ చెయ్యి పట్టుకుని తోటలో నుంచి ఇంటికి లాక్కెళ్ళాడు. ఇంటికి వెళ్ళాక తల్లికి చెప్పాడు తోటలో జరిగిన సంఘటన గురించి. తమ్ముడి పక్కన కూర్చుని నవ్వుతూ పళ్ళు బయటపెట్టి మాట్లాడుతోంది నీ మేనగోడలు అన్నాడు ముని. 10 ఏళ్లు కూడా నిండని వాడి మాటలకు నవ్వుకుంది సుందరమ్మ. తప్పే ఉందిరా, మణి నీ తమ్ముడేగా, వేరే అబ్బాయితో మాట్లాడినట్టు చెప్తున్నావు. తనకు నచ్చిన వాళ్ళతో మాట్లాడుతుంది కుసుమ, మరో అబ్బాయితో మాట్లాడితే తప్పేమీ లేదుగా అన్నాడు మణి. అత్త, పెద్ద బావ చిన్న బావను నెట్టేస్తే మోచేయి డోకుపోయింది చూడు అంటూ మణి చెయ్యి పట్టుకుని చూపించింది. అప్పుడే అక్కడికొచ్చాడు కుసుమ తండ్రి నారప్ప. బావుందిరా మీ గొడవ, రేపు పెద్దయ్యాక కుసుమను చేసుకోవడానికి మీ ఇద్దరూ పోటీ పడతారా? మీలో ఎవడు బాగా డబ్బు సంపాదిస్తారో వాడికే నా కూతుర్నిచ్చి చేస్తాను, బాగా చదువుకోండి అన్నాడు నారప్ప. నేను బాగా సంపాదిస్తా అన్నాడు ముని లేచి నిలబడి. మణి మౌనంగా ఉండిపోయాడు. అక్క, బాగా ఆకలేస్తుంది, అన్నం పెట్టి ముందు నాకు, పొలం నుంచి బావగారు ఎప్పుడొస్తారో ఏమో అన్నాడు నారప్ప. ఆ సంభాషణ అక్కడితో ఆగిపోయింది. గురప్పకి తమ్ముడు ఒకడున్నాడు. అతని పేరు శేషాచలం. ఊళ్ళో షావుకార్ అతను. బెంగళూరుకు వెళ్లే దారిలో చింతామణిలో పెద్ద పండ్ల దుకాణం ఉంది. లారీల్లో ఏ సీజన్లో పండే పండ్లను బెంగళూరులో అమ్ముతూ ఉంటాడు. చిత్తూరులో 4 అంతస్తుల భవనం ఉంది. వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటాడు. అన్నా వదినల దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. అన్నా, నీకు తెలుసు కదా, పిల్లలు పుట్టడానికి డాక్టర్ల చుట్టూ భార్యాభర్తలం ఇద్దరమూ తిరిగాము. 40 ఏళ్ళు వచ్చేసాయి మాకు. నువ్వు చెప్పావని మౌనముని ఆశ్రమానికి కూడా వెళ్ళొచ్చాము. ప్రయోజనం లేదు. నీకు 2 మగపిల్లలు కదా, ఒక అబ్బాయిని మాకు దత్తత ఇవ్వండి అన్నాడు శేషాచలం. మా బిడ్డలు మాకేమీ బరువు కాదు, మాకు కూడా కాస్తో కూస్తో ఆస్తుంది. 2 పిల్లలకు చదువులు చెప్పించి పెళ్లిళ్ళు చేయగల శక్తి మాకుంది. మీ ఆస్తికి ఆశపడి దత్తత ఇచ్చామని ఊళ్ళో వాళ్ళు అనుకుంటారు అంది సుందరమ్మ మరిదితో. గురప్ప మాత్రం తమ్ముడి ప్రతిపాదన విని ఎంతో సంతోషపడ్డాడు. భార్య మాటలు నచ్చక నోరు మెదిపి మాట్లాడొద్దని సైగ చేశాడు. తమ్ముడేం పరాయివాడా? ఒక తల్లికి పుట్టిన వాళ్ళం. నా మీద నా పిల్లల మీద ఆపేక్ష వాడికి ఉండదా? వాడికి పిల్లలు లేరు. మన అబ్బాయిని పెంచి ప్రయోజకుని చేయాలని ఆశపడుతున్నాళ్ళు. వాళ్ళ తదనంతరం ఆస్తి ఎవరికి పోతుంది? మన పిల్లలే కదా వారసులు. దత్తత తీసుకుంటే అందరికీ గర్వంగా తన కొడుకనే చెప్పుకుంటాడు. లౌక్యంగా మాట్లాడి భార్యకు నచ్చ చెప్పాడు. ఇద్దరిలో ఎవరిని దత్తత తీసుకుంటావు అని అడిగింది సుందరమ్మ. మీకు అభ్యంతరం లేకపోతే చిన్నబ్బాయిని మాకివ్వండి అన్నాడు. అక్కడే నిలబడ్డ ముని బాబాయ్ వైపు కోపంగా చూశాడు. వాడు ఎర్రగా అందంగా ఉంటాడనా అడిగేశాడు ముని. ఇద్దరిలో ఎవరైనా పర్వాలేదు. మా దగ్గర పెరిగి ప్రయోజకుడైతే చాలు. వృద్ధాప్యంలో మాకు అండగా ఉంటే చాలు. డబ్బులిస్తే చివరి దశలో ఎవరైనా సేవలు చేస్తారు. కానీ మనవాడు కళ్ల ముందు ఉండి సపర్యలు చేస్తే ఆ తృప్తి వేరు అన్నాడు శేషాచలం. గురప్ప కూడా పెద్దవాడిని దత్తతకు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. సుందరమ్మకి దుఃఖం పొర్లుకొచ్చింది. మునిని దగ్గరకు తీసుకుని తన హృదయానికి హత్తుకుంది. ఏమిటే పిచ్చిదానా, వాడేమి అమెరికా లండన్ వెళ్తున్నాడా? మళ్ళీ కనిపించడన్నట్టు బాధపడుతున్నావు? పెద్దాన్ని ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు తమ్ముడు ఇంటికి వెళ్ళి చూసి రావచ్చు అన్నాడు గురప్ప. రేపు మంచి రోజు అన్నయ్య, బ్రాహ్మణుని పిలిచి దత్తత స్వీకారం కార్యక్రమం జరిపిద్దాం. ఊళ్ళో అందరినీ పిలిచి భోజనాలు పెడదాం. నువ్వు ఏదనుకుంటే 10 నిమిషాల్లో జరిగిపోవాలని అనుకుంటావు. 4 అడుగులు ముందుకు 3 అడుగులు వెనక్కి వేయవు. అందుకే నువ్వు ఏది తలపెట్టినా అన్నీ సవ్యంగా జరిగిపోతున్నాయి. నాన్న ఆస్తి మనిద్దరము పంచుకున్నప్పుడు సమాన స్థాయి. మరిప్పుడు ఊళ్ళో పెద్ద షావుకారువు నువ్వే. నీ ఇష్ట ప్రకారమే కానివ్వు అన్నాడు గురప్ప తమ్ముణ్ణి. ముని సంతోషం ఇంత అంతా కాదు. బాబాయ్ ఇల్లు ఇంద్రభవనంలా ఉంటుంది. బాబాయికి కారుంది. సరదాగా కారులో ఊళ్ళు తిరగొచ్చు. తమ్ముడు ఎప్పుడూ తనకంటే తక్కువ స్థాయిలోనే ఉండాలి. మంచి డ్రెస్సులు వేసుకుని స్కూలుకు వెళ్ళొచ్చు. వాళ్ళ ఇంట్లో బుట్టల నిండా పండ్లుంటాయి. కమ్మటి గడ్డ పెరుగు వేసుకొని తినొచ్చు. నేను దజ్జాగా తిరుగుతుంటే కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఉండాలి వాడు. శేషాచలం అతని భార్య వెళ్ళిపోయాక మునిని వాటేసుకుని నన్ను విడిచిపెట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతావా? బెంగపడతావేమో అంది సుందరమ్మ. నాకు అటువంటి బెంగా గింగా ఏమీ ఉండదు. మన ఇంటికంటే వాళ్ళిల్లే బాగుంటుంది అనేసి తనను చుట్టుకుపోయిన తల్లి చేతుల్ని నెట్టేసి ఇంట్లోంచి బయటకు పరిగెత్తాడు ముని. పాత పెంకుటిల్లు వదిలి 2 అంతస్తుల భవనంలోకి మారడం మునికి ఎంతో సంతోషాన్ని కలిగించింది. అన్ని సౌకర్యాలు ఉన్నాయి బాబాయ్ ఇంట్లో. ఇంట్లో అందరూ రాజమర్యాదలు చేయడంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. బాబాయ్ పిన్నిని అమ్మా నాన్న అని పిలుస్తూ ఉంటే వాళ్ళు ఎంతో ఆనందపడిపోయారు. తనకి సపరేట్గా ఓ గది, తన బట్టలు పెట్టుకోవడానికి బీరువా.
వాళ్ళ ఇంటికి వెళ్ళాక అన్నీ కొత్త బట్టలే. పాతింట్లో గోడ మధ్య నాపరాలతో అమర్చిన అరల్లోనే బట్టలు సర్దుకోవాలి. తమ్ముడి బట్టలు తనవి ఒక అరలోనే కుక్కి పెట్టేది అమ్మ. నెలకు ఒక్కసారి కోడికూర ఉండేదమ్మ. ఇంకా 2 ముక్కలు వెయ్యవే అని అమ్మను అడిగితే అందరికీ సరిపోవద్దు అనేది. బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఒక్క శనివారం తప్పితే రోజు మాంసమో చేపలో కోడికూర వండుతుంది పిన్ని. కడుపు నిండిపోయిందని మొత్తుకున్నా పిన్ని వినదు. చట్టెడు కూర వండాను, ఏం చేసుకోవాలి నువ్వు తినకపోతే? మీ బాబాయ్ ఏదో పనుల మీద తిరుగుతూ ఒక్కో రోజు ఇంటికే రాడు. నేను ఎక్కువగా తినను. సరిగా తినక నువ్వు చిక్కిపోతే ఊళ్ళో అందరూ నన్ను తిడతారు. మీ అమ్మ బాధపడుతుంది అంటూ పక్కన కూర్చుని తినిపించేది పద్మావతమ్మ. కొత్త ఇంట్లో తన వైభవం తమ్ముడికి చూపించాలి అని కోరికగా ఉండేది. మణి వచ్చేవాడు కాదు. వచ్చినా ఒక్కపూటకి తిరుగు ప్రయాణం అయ్యేవాడు. ఇక్కడేమీ బావుండదు, జైల్లో ఉన్నట్టుంటుంది. మన ఇంటి చుట్టూతా పచ్చని చెట్లు, పిట్టల అరుపులు వినిపిస్తూ ఉంటాయి. కిటికీ తెరిస్తే చల్లటి గాలొస్తుంది. ఈ మేడలో అన్ని గదుల్లో ఫ్యాన్లున్నా ఒక్కబోస్తున్నట్లు అనిపిస్తుంది. ఇంటి బయట ఒక్క పూల మొక్క కనిపించదు. మన ఇంట్లో గంతులు వేస్తూ తిరగొచ్చు. ఇక్కడ నున్నటి సెలవరాతి మీద గెంతులు వేస్తే కింద పడి కాళ్ళు విరగొట్టుకోవాల్సి వస్తుంది. మన దొడ్లో జామ చెట్టు, వేప చెట్టు ఎక్కి ఆడుకోవచ్చు. చెప్పుకుపోయాడు మణి. తమ్ముడు నెత్తి మీద మొట్టికాయ వేశాడు. ఆ ఇంట్లో ఎటువైపు వెళ్ళినా మట్టి కంపు కొడుతుంది. పెద్ద మేడలో నేను ఉంటున్నానని నీకు కుళ్ళు, అందుకే ఆ పాతిల్లు బాగుంటుందని అంటున్నావు. అది కాదు నా ఇల్లు ఇదే అన్నాడు ముని. అది కాదు నా ఇల్లు అని అన్న అనడంతో బాధ కలిగింది మణికి. మొట్టికాయ నొప్పి కంటే ముని అన్న మాటలే ఎక్కువగా బాధించాయి. ఇంటికి తిరిగొచ్చేసి తల్లికి చెప్పుకునేవాడు. అన్న తిట్టినా కొట్టినా నువ్వేమీ పట్టించుకోకు. వాడి మీద తిరగబడి కొట్టకు. నీకిష్టం లేకపోతే బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్లకు అంది సుందరమ్మ. బాబాయ్ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి చదువు మీద శ్రద్ధ తగ్గింది మునికి. ఆడంబరాలు, షికార్ల మీద మోజు పెరిగింది. స్కూలు ఫైనల్కి వచ్చేటప్పటికి లెక్కల్లో వెనకబడ్డాడు. మణికంటే తనకు లెక్కల్లో తక్కువ మార్కులు రావడం మరింత ఒత్తిడిని పెంచాయి. ట్యూషన్ మాస్టారు రోజు ఇంటికొచ్చి లెక్కలు బాగా అభ్యాసం చేయించేవాడు. స్కూలు ఫైనల్ ఎగ్జామ్స్ మొదలయ్యాయి. ముని కూర్చున్న వెనక బెంచీలోనే మణి కూర్చున్నాడు. మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ చూసి కంగారు పడిపోయాడు. ఒకటో రెండో ప్రశ్నలకు జవాబులు రాయగలిగాడు. మిగతా క్వశ్చన్స్ చూస్తుంటే గజిబిజిగా అనిపించింది. వెనక్కి తిరిగి తమ్ముడి వైపు చూశాడు. వాడు తల వంచుకుని దీక్షగా రాస్తూ ఉన్నాడు. 5 నిమిషాలకు ఒక ఆన్సర్ షీట్ తీసుకుని గబగబా రాసుకుపోతున్నాడు. ఇన్విజిలేటర్ గదిలో మరో మూల కనిపించాడు. తమ్ముడి ఆన్సర్ షీట్ తీసుకుని కాపీ కొట్టడం మొదలుపెట్టాడు. మునికి తన ఆన్సర్ షీట్ తిరిగిచ్చేయమని ప్రాధేయపడుతున్నాడు మణి. ఆ దృశ్యం ఇన్విజిలేటర్ కళ్ళల్లో పడింది. ఇద్దరి ఆన్సర్ షీట్స్ చెక్ చేశాడు. మణి ఆన్సర్ షీటు ముని దగ్గర ఉండడం గమనించాడు. ఇద్దరిని నిలబడమని గద్దించాడు. మణిలో వణుకు మొదలైంది. ముని మాత్రం నదురు బెదురు లేకుండా నిలబడ్డాడు. వాడికెందుకు ఇచ్చావు? నువ్వు రాసుకున్న ఆన్సర్ షీటు మణిని అడిగాడు. నేను తల వంచుకుని రాసుకుంటుంటే నా పేపర్ లాక్కున్నాడు సార్ అన్నాడు మణి. పొరపాటయింది. అన్నదేమీ తప్పులేదు సార్. నా అజాగ్రత్తతోనే అలా జరిగింది. ఆన్సర్ షీటు బెంచి మీద నుంచి కింద పడితే తీసి నాకు ఇద్దామనుకునే సమయంలో మీరొచ్చారు అన్నాడు మణి. తెలివిగా అన్నను ఎక్కడ డిబార్ చేస్తారో అని. అన్నదమ్ముల అనుబంధం ఇంటి దగ్గరే, కాపీ కొట్టడంలో కాదు. రాసినంత వరకు చాలు గాని ఆన్సర్ షీట్లకు ట్యాగ్ కట్టేసి నువ్వు బయటకు వెళ్ళు అన్నాడు టీచర్ మునివైపు చూస్తూ. ఎగ్జామినేషన్ హాల్లోంచి బయటకు వచ్చేశాడు ముని. అతని సంతోషం వేరు. తను లెక్కల్లో తప్పడు. తమ్ముడి ఆన్సర్ షీటు కాపీ కొట్టడంతో పాస్ మార్కులు వస్తాయి. కొంత సంతృప్తి. తనతో పాటు తమ్ముణ్ణి బయటకు పంపనందుకు అసంతృప్తి కలిగింది మునికి. స్కూలు ఫైనల్లో ఉత్తీర్ణుడయ్యాడు. ఇంటర్లో ఆర్ట్స్ సబ్జెక్టు తీసుకున్నాడు. తమ్ముడు సైన్స్ సబ్జెక్టు తీసుకున్నాడు. సంక్రాంతి సెలవుల్లో నారప్ప మామ కుసుమను తీసుకుని చిత్తూరు వచ్చాడు. ఎప్పుడు సుందరమ్మ అక్కయ్య ఇంట్లో దిగేవాడల్లా ఈసారి మాత్రం శేషాచలం ఇంటికి వచ్చేశాడు. గురప్ప బావ ఎంతో నువ్వు నాకంతే. మా కుసుమ మీ ఇంటికి వెళ్దామంటే కాళ్ళు మీ ఇంటికి లాక్కొచ్చాయి అన్నాడు నారప్ప చేతిలోని 2 సంచులు హాల్లో ఓ మూలుంచి. అదేమిటి బావా, నేనేం పరాయివాణ్ణా? స్నానం చేయండి, భోజనం టైం అవుతుంది అన్నాడు శేషాచలం. లేత ఆకుపచ్చ పరికిణి, పసుపచ్చ ఓణీలో ముచ్చటగా కనిపించింది కుసుమ. ఆ అమ్మాయి తలనిమురుతూ బాగా చదువుకుంటున్నావా అని అడిగాడు కుసుమని. స్కూల్లో ఫస్ట్. ఈ సంవత్సరం స్కూల్ ఫైనల్ అయిపోతే జూనియర్ కాలేజీలో చేర్పించాలి. డాక్టర్ కావాలని పట్టుదలతో ఉంది. అనుకున్నది సాధించే పట్టుదలుంది మా అమ్మాయికి అన్నాడు నారప్ప. తండ్రి వైపు కోపంగా చూసింది కుసుమ. తను సుందరమ్మత్తయ్య ఇంటికి వెళ్దామనంటే మునిబావు ఉండే ఇంటికి తీసుకొచ్చాడు. తనను గురించి పొగడ్డం కూడా నచ్చలేదు. ఆడపిల్లని బాగా చదివించాలి. అవసరమైతే ఆస్తి అమ్మేసైనా చదివించాలి.
నీకు డబ్బు అవసరమైతే నేను సర్దుతాను. మీ అమ్మాయిని డాక్టర్ని చెయ్యి. అలివేలు హాల్లోకి వచ్చింది. పచ్చని ఆకు మీద ముత్యంలా మెరుస్తున్న మంచు బిందువులా కనిపించింది కుసుమ. ఆ అమ్మాయి భుజాలు నిమిరి బుగ్గలు నొక్కి లోపలికి తీసుకువెళ్ళింది. కుసుమ తన ఇంటికి రావడంతో ఆనందంతో ఊగిపోయాడు ముని. చెయ్యి పట్టుకుని మేడంతా తిప్పాడు. అతని చేతి నుంచి తన చేతిని విడిపించుకోవాలి అని విశ్వప్రయత్నం చేసింది. భల్లుక పట్టురా బాబు. వారం రోజులు తనకు నరకమే అనుకుంది మనసులో. మాట్లాడుతూ కుసుమ భుజం మీద చెయ్యి వేశాడు. అతని చెయ్యి నెట్టేసి, చెయ్యి పట్టుకుంటే పట్టుకున్నావు గాని నా భుజం మీద చెయ్యి వేయకు. కళ్ళెర్ర చేసి చూసింది అతన్ని. ఆ చూపుకి బెదిరిపోయాడు. కొంచెం దూరంగా జరిగి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ రాత్రి భర్త దగ్గర చేరి, మన మునికి కుసుమ అంటే ఎంతో ఇష్టం, మన కొడలుగా చేసుకుంటే బాగుంటుంది. తన ఆలోచన పంచుకుంది అతనితో. ఇంకా చిన్నపిల్లల వాళ్ళు, అప్పుడే పెళ్లిగోలేమిటి? ముందు మనవాడు లాయర్ కావాలి. కొడుకు లాయరు, కోడలు డాక్టరే ఉండాలి. అది నా కోరిక. కుసుమ డాక్టర్ కావాలని అనుకుంటూ ఉంది. వాళ్ళ నాన్నకు ఆ అమ్మాయిని డాక్టర్ చదివించే స్తోమత లేదు. అప్పుల ఊబిలో ఇరుక్కున్నట్లున్నాడు. ఓ 50,000 అప్పుగా కావాలని నన్ను అడిగాడు. అసలు కాదు కదా, వడ్డీ కూడా చెల్లించలేడు అని తెలుసు. అతన్ని ఆర్థికంగా ఆదుకుని నా గుప్పెట్లో పెట్టుకుంటాను. మనమే కుసుమను ఎంతవరకు చదవాలి అనుకుంటుందో అంతవరకు చదివిద్దాం. ముందు వాళ్ళిద్దరి చదువులు పూర్తి కానివ్వు అన్నాడు శేషాచలం భార్య భుజాలు లాలనగా నిమురుతూ. డాక్టర్ కాకపోయినా కుసుమని కోడలుగా చేసుకుంటాను. కొందనపు బొమ్మలా ఉంది. ఆ పిల్ల ఇంట్లో తిరుగుతూ ఉంటే ఇల్లంతా కళకళ్లాడిపోతుంటుంది అంది అలవేలు సంబరపడిపోతూ. సర్లే పడుకో, పొద్దుపోయింది బాగా. ఉదయాన్నే లేచి బెంగళూరు వెళ్ళాలి అన్నాడతను మరోవైపుకు ఒత్తిగిలుతూ. మరుసటి రోజు ఉదయం కుసుమతో పాటు పాత పెంకుటిల్లు దగ్గరకు వచ్చాడు ముని. నువ్వు వద్దులే, అత్తయ్య వాళ్ళు ఇల్లెక్కడో నాకు తెలుసు కదా అని అంటున్న కుసుమ వెంటపడొచ్చాడు ముని. వరండాలో చేటలో బియ్యం పోసి శుభ్రం చేసుకుంటున్న సుందరమ్మ కుసుమని చూసి చెరుగుతున్న బియ్యం చేటను పక్కన పెట్టి దగ్గరకు తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. ఎప్పుడొచ్చావే, మీ అమ్మా నాన్న లేరి అంది. నాన్న నేను వచ్చాం, అమ్మ రాలేదు. నిన్నే వచ్చాను. మా నాన్న బలవంతాన శేషాచలం మామయ్య వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడు. పొద్దున్నే నాన్న మామయ్యతో కలిసి కారులో మద్రాసు వెళ్ళాడు సంకోచపడుతూనే చెప్పింది కుసుమ. ఎక్కడ దిగితేనేమిలే, మమ్మల్ని చూడ్డానికి నువ్వు మీ నాన్నతో వచ్చావు, అదే పెద్ద సంతోషం. ఎసట్లో బియ్యం వేసే టైంకే వచ్చావు. ఈ పూట మా ఇంట్లోనే భోజనం చేద్దు గాని పద లోపలికి అందామె. బావేడి ఆతృతగా అడిగింది కుసుమ. నన్ను చూడ్డానికి వచ్చావా, మణిబావను చూడ్డానికి వచ్చావా అంటూ కుసుమ బొగ్గలు నిమిరి అందామె. ఇంట్లో లేడా? ఎక్కడికి వెళ్ళాడు? బావ ఏ కాలేజీలో చేరుతున్నాడు? శివాలయం దగ్గరున్న చెరువు దగ్గరికి వెళ్ళాడు. చెరువులోని నీళ్లను శుభ్రం చేసి మంచినీటి సరఫరా ఏర్పాటు చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళుంటాడు. వాడి చదువు గురించి నువ్వే అడిగి తెలుసుకో అందామె. ఇంట్లో నుంచి బయటకు పరిగెత్తింది కుసుమ. ఆమె వెనకే వెళ్లబోయాడు ముని. చాలా రోజుల తర్వాత ఇంటికొచ్చిన కొడుకుతో మాట్లాడాలనుకుంది సుందరమ్మ. వాడి చెయ్యి పట్టుకుని ఆపింది. కాసేపు నా దగ్గర కూర్చో, చాలా రోజులైందిరా నిన్ను చూసి. అమ్మని చూడాలని ఉండదా నీకు? బాగా నునుపుదేలేవు, మరి నల్లగా కనిపించటం లేదు. బాబాయ్ వాళ్ళ ఇంట్లో నీకు అన్ని విధాలా సౌకర్యంగా ఉన్నట్టుంది అందామె మునిని పక్కన కూర్చోబెట్టుకుని. బాబాయ్ వాళ్ళ ఇల్లు అనకు, శేషాచలం మా నాన్నగారు. మీ ఇల్లు బాగా పాతపడిపోయింది. ఇల్లు పడగొట్టేసి కొత్తిల్లు కట్టుకోవచ్చుగా అన్నాడు ముని. వాడి మాటలకు బాధపడింది. దత్తత ఇచ్చుకున్నాక వాడు తన కొడుకు ఎలా అవుతాడు? ఎక్కడున్నా బావుంటే చాలు. రేపు నా పుట్టినరోజు, మణిని మా ఇంటికి రమ్మని చెప్పు. బిస్కెట్లు, చాక్లెట్లు, పెప్పర్మెంట్ బిళ్ళలు ఇస్తాను అన్నాడు వాడు లేచి నిలబడి. తమ ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు పుట్టినరోజు జరపలేదు, అదృష్టవంతుడు అనుకుందామె. ఆమె ఉండమని చెప్పినా వినకుండా ఇంట్లో నుంచి బయటకు పరిగెత్తాడు. చెరువు కట్ట మీద వేప చెట్టు నీడలో కూర్చుని కుసుమ మణి మాట్లాడుకుంటూ ఉండడం చూసేసరికి కోపం వచ్చేసింది. ఆ కోపం మణి మీద చూపించాడు. పక్కకి జరుగు, నే కూర్చోవాలి. మణిని పక్కకి నెడుతూ వాళ్ళిద్దరి మధ్య దూరి కూర్చున్నాడు. ఉత్త ఉడకపోతివి, బావ పక్కన కూర్చుని మాట్లాడితే ఈర్షి పడతావు అంది కుసుమ. ఇప్పటిదాకా ఏం మాట్లాడుకున్నారు అడిగాడు ముని. నీకు చెప్పాలా? ఎదురు ప్రశ్న వేసింది. వాణ్ణి ఎప్పుడూ బావా బావా అంటూ రాగాలు తీస్తూ పిలుస్తావు, నన్ను ఎప్పుడూ బావా అని పిలవే. నిన్నేమని పిలుస్తుంది? నవ్వుకుంటూ అడిగాడు మణి. చిన్నప్పుడు కొండముచ్చు అనేది, ఇప్పుడు అలా అనడం లేదు గాని ముని అని దీర్ఘం తీస్తూ పిలుస్తుంది. మునిబావా అని ముద్దుగా పిలవచ్చు కదా. దుర్వాసమునికి ఉన్నంత కోపం మీ అన్నకుంది అంది మణివైపు చూసి నవ్వుతూ. ఇప్పటిదాకా చెప్పుకున్న కబుర్లు చాలుగాని మన ఇంటికి వెళ్ళిపోదాం పద అన్నాడు ముని. అత్తయ్య వాళ్ళింటి భోజనం చేసి వెళ్ళొద్దా
అత్తయ్య చేతి ముద్ద అమృతంలా ఉంటుంది. అన్నం తినేసి వస్తాను, నువ్వెళ్ళు అంది మునితో. నీతో పాటు నేను ఉంటా. భోజనాలు అయ్యాక ఇద్దరం మా ఇంటికి వెళ్దాం అన్నాడు ముని. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.